మానస టీవీ న్యూస్కి స్వాగతం. తాండూరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్ మానస టీవీతో ముఖాముఖి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. డాక్టర్ సంపత్ కుమార్ మాట్లాడుతూ ప్రజాసేవే నాకు ప్రధానం. తాండూరు అభివృద్ధి, విద్య, వైద్య రంగాల పురోగతి, నిరుద్యోగ యువతకు అవకాశాలు కల్పించడం, గ్రామీణ ప్రాంతాల ప్రగతి, పేదల సంక్షేమం ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యాలు అని అన్నారు. మానస టీవీ ప్రతినిధి భూమేష్, వికారాబాద్ జిల్లా. వెల్కమ్ టు మానస టీవీ. మనం ఈరోజు కాంగ్రెస్ పార్టీ సీనియర్ కీలక నేతతో మనం ఈరోజు ముఖాముఖిలో ఉన్నాము. సార్ నమస్కారం. సార్ నమస్కారం సార్, తాండూరు యువత కోసం ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మనము యువత గురించి ఇప్పటికే దాదాపు రేవంత్ రెడ్డి గారు 50,000 ఉద్యోగాలు ఇప్పటికి ఇచ్చారు. తర్వాత నెక్స్ట్ తాండూరు కాన్స్టిట్యూన్సీ వరకు వచ్చే వరకు నాకు వీలైనంతలో హైదరాబాద్లో మా ఫ్రెండ్స్ ఫ్యాక్టరీస్లో కానీ హాస్పిటల్స్లో కానీ ఇక్కడ అవకాశం ఉంటే అక్కడ వాళ్ళకి పెట్టిస్తున్నాను. అలాగే పెద్ద ఎత్తున పెట్టాలంటే గవర్నమెంట్ ప్రోగ్రామ్ కాబట్టి గవర్నమెంట్ వాళ్ళకి, తర్వాత ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళకి కూడా మనం 100% సాయం చేసే ప్రయత్నం చేస్తున్నాము. వాళ్ళకి యువతకు కూడా మనము ఎక్కడైతే అవకాశం ఉందో అక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు మనం ప్రయత్నం చేస్తాం. మొన్న లాస్ట్ మంత్లో ఎమ్మెల్యే గారు కూడా ఒక ఉద్యోగ మేళా నిర్వహించారు. దానికి అన్ని స్పందన లభించింది. దానికి కూడా కొంత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దాంట్లో కూడా కొంతమంది ఉద్యోగాలు దొరికిన వాళ్ళకి వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. సాధ్యంకం అని హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేసిందని కొన్ని ఆరోపణలు వస్తాయి. సాధ్యం కాని ఆరోపణలు కాదు, కానీ ఇక్కడున్న ఫైనాన్షియల్ పొజిషన్ బట్టి మనం హామీలు కొంచెం లేట్గా అవుతున్నాయి, కానీ 100% అన్ని హామీలు అమలు చేయించే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ఇప్పుడు ఏదైతే 6 గ్యారెంటీలు ఉందో దాంట్లో ఆల్మోస్ట్ ఒకటి తప్ప మిగతా అన్నీ ఆల్మోస్ట్ ఒక స్టేజ్కి వచ్చినాయి. ఇంక కొద్దిగా అయితే అది కూడా టోటల్ కంప్లీట్ అవుతుంది. ఒక హామీ మాత్రం మిగిలిపోయిందంటే మిగతా 5 హామీ ఆల్మోస్ట్ నెరవేరిపోయింది. వాటి గురించి కూడా ఇంకా ఏదైతే ఇంకా ఒక హామీ ఏదైతే ఉందో తర్వాత ఇంకో హామీలో కొంత పార్ట్ ఉందో అది కూడా రాబోయే కాలంలో జరుగుతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో దారుణమైన పరిస్థితి ఉంది, ఆర్థిక పరిస్థితి. ఆ పరిస్థితి ఇప్పుడిప్పుడే గట్టెక్కుతున్నాము. తర్వాత నెక్స్ట్ ఆ దిశగా మళ్ళీ మిగతా హామీలు కూడా కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తాం. సార్, తాండూరు నుండి చించెల్లి వరకు రైల్వే అనుమతి కోసం మీరు కృషి చేస్తున్నారనే సమాచారం. అది ఎంతవరకు కొనసాగుతుంది? గత 5 సంవత్సరాల నుంచి నేను ఉమేష్ యాదవ్ గారు ఎంపీ గారితో కలిసి రైల్వే మినిస్టర్ గారిని, తర్వాత రైల్వే శాఖ సహాయ మంత్రి ఇద్దరిని కలిసాము. లాస్ట్ మంత్ కూడా ఢిల్లీ వెళ్ళాము. వెళ్తే ఆయన కలిస్తే సర్వే వర్క్ అయిపోయింది, ఎనీ టైం వర్క్ స్టార్ట్ కావచ్చు అనే ఒక సంకేతం అయితే ఇచ్చాను ఆయన. దీని విషయమే మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా మళ్ళీ ఢిల్లీ పోయే అవకాశం ఉంది. సార్, గతంలో 2 సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా మీరు పోటీ చేసే అవకాశం ఏమైనా ఉందా సార్? 2 సార్లు కూడా పోటీ చేసే అవకాశం ఉంది, కానీ వివిధ కారణాల వల్ల పోటీ చేయలేకపోయాను. ఎందుకంటే ఇక్కడ హైకమాండ్ మాకు గాడ్ ఫాదర్ లేకపోవడం, తర్వాత అవన్నీ కొంచెం ఇష్యూస్ ఉండే, అందుకని అక్కడ మనం పోటీ చేయలేకపోయాను. నెక్స్ట్ ఇష్యూ ఇంకా 3 years ఇంకా సమయం చాలా కాబట్టి ఇప్పుడు దాని గురించి మాట్లాడడం సమస్య. ఎన్నికలు ఎప్పుడొచ్చినా అభ్యర్థులను గెలిపించుకునే కింగ్ మేకర్గా ఉన్నారని టాక్ ఉంది. దీనిపై మీరు ఏమంటారు? 2 వరకు వెళ్ళలేదు సార్. అంటే గ్రౌండ్ వర్క్ అంటే ప్రజలతో నాకున్న సాన్నిహిత్యం, ప్రజల్లో నేను నిత్యం ఉంటాను. వాళ్ళ బాగోళ్ళకి ఎప్పుడైనా కనీసం 100% నాతో పని కాకుండా రెస్పాండ్ అయితే అవుతాను. వాళ్ళకి రెస్పాండ్ అయిన తర్వాత వాళ్ళకి పని చేసే ప్రయత్నం అయితే చేస్తాను. అది పని అవుతుందా కాదు సెకండరీ, కానీ ప్రయత్నం అయితే 100% చేస్తాను. అందుకని ప్రజలు నాకు ఒక ఇమేజ్ ఉంది, ఆ ఇమేజ్ని కాపాడుకుంటాను. అదే నీతి నిజాయితీ. దాని గురించి ఎప్పుడు నేను వెనక్కిపోలేదు. 100% ప్రజలు కూడా అంతే. నేను ఎక్కడ ఉంటే ప్రజలు అక్కడ 100% నాకు సపోర్ట్ చేసిండ్రు. ఎప్పుడు ప్రజలు కానీ మా ఫ్రెండ్స్ కానీ ఎప్పుడూ నా వెంబడి ఉన్నారు. మనం ఎక్కడ చెప్తే అక్కడ ఓటేసిండ్రు, దాంట్లో ఏం అనుమానం లేదు. అలాగే రానున్న రోజుల్లో కూడా 100% ప్రజాసేవలో ఉంటాను. ప్రజా కార్యక్రమాలు, సేవా కార్యక్రమం చేసుకుంటూ పోతాను. కాబట్టి ప్రజల్లో మమేకం ఉన్నందుకే నన్ను ఇట్లా కింగ్ మేకర్ అయినా, లేకపోతే ఊరికనే కింగ్ మేకర్ అయ్యే సమస్య ఉండదు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తాండూరు అభివృద్ధిపై కాగితాలపై ఉందని కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. అంటే వాళ్ళు ప్రతిపక్షం నుండి ఆరోపణ చేయాల్సి వస్తుంది, వాళ్ళు చేస్తారు. అది అభివృద్ధి అయితే కొంతమేర జరుగుతుంది. దానికి చెప్తున్నా ఫండ్ ఒకటి, ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నాయి, వాటిని కూడా అధిగమించి
అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భం తెలియజేస్తున్నాను. సార్ బీవీజీ ఫౌండేషన్ ద్వారా మీరు ఎన్నో పుణ్యకార్యాలు చేస్తారంటే తాండూరు నలుమూలల నుంచి చాలా నిరుపేదలు మీపై చూపుతున్న ఆదరణ చాలా గొప్పది సార్. దానిపై మీరు ఎలా? ఆల్మోస్ట్ బీవీజీ ఫౌండేషన్ స్థాపించి దాదాపు 4 years అవుతుంది. 4 years నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేసినాం అక్కడ. బీవీజీ ఫౌండేషన్ తరఫు నుంచి మనం ఫస్ట్ మేజర్గా మనము చనిపోయినకైతే ఆర్థిక సాయం చేస్తాం. దాదాపు 2,000 మందికి పైగా మనం ఆర్థిక సాయం చేసినాం. అలాగే పిల్లలకు స్కూల్ ఫీజు కానీ, బుక్స్ కానీ, తర్వాత కొంతమంది ఇప్పుడు మొన్న పెద్దమూల మండలంలో ఎస్టీ పిల్లలకి షూస్ డిస్ట్రిబ్యూషన్ లాస్ట్, తర్వాత క్రీడాకారులకు కానీ, తర్వాత రాజకీయ మన కళాకారులకు కానీ వాళ్ళకి నా సాయం మా ఫౌండేషన్ సాయం పిల్లలకు చేయడానికి ముందుంటాను, చేస్తుంటాను, 100% చేస్తాను. సార్ రానున్న ఎన్నికల్లో తాండూరు నియోజకవర్గం ప్రతి గ్రామాన కాంగ్రెస్ జెండా ఎగరబోతుందంటారు సార్? అది అంత ఈజీ కాదు. మేము కాంగ్రెస్ పార్టీలో 100% చెప్పుకుంటాము, కానీ చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం ఉన్నప్పుడు కొంత వ్యతిరేకత ఉంటుంది. ఆ వ్యతిరేకత మనం అధిగమించి పనిచేయాలి. ఆ వ్యతిరేకత మనం రూపుమాపాలి. తర్వాత మన చేసే కార్యక్రమాలు గ్రామ స్థాయి కింది కార్యకర్తల నుంచి కింది స్థాయి వరకు చేరట్లేదు. ఎందుకంటే ఎస్పెషల్లీ మా లీడర్లు అందరూ కొంచెం కఠినంగా ఉన్న లీడర్లు అందరూ గ్రౌండ్ లెవెల్ వర్క్ చేయట్లేదు. ఆ గ్రౌండ్ లెవెల్ వర్క్ చేస్తే డెఫినెట్గా ఎప్పుడు ఎమ్మెల్యే గారు వస్తే ఎమ్మెల్యే అందరూ ఉంటారు లేదు. తర్వాత ఎమ్మెల్యే గారు పోయిందంటే లీడర్ ఎవరు ఇక్కడ పనిచేయాలి. అలా అటువంటి పరిస్థితి ఉంది. అట్లా కాకుండా ఏ లెవెల్ ఆ లెవెల్ పనిచేసుకుంటూ పోతే 100% మనం గ్రామాలు కానీ మున్సిపాలిటీ అవసరం చేసుకునే అవకాశం ఉంది. అది కాకుండా ఒక ప్రయోగాత్మకంగా ఒక నిజాయితీపైన అభ్యర్థి వాడు ఓడిపోయినా సరే నిజాయితీపైన అభ్యర్థి నిలబడితే నెక్స్ట్ ఒక ఫ్యూచర్ జనరేషన్కు మంచి సందేశం ఇచ్చినట్టు నా అభిప్రాయం. రాబోయే ఎన్నికల్లో ఎలా ప్లాన్ చేస్తారు గ్రామ స్థాయిలో ఫస్ట్ అక్కడ ఉండే ఇంతకుముందు చెప్పిన ఒక నిజాయితీ పడిన ఒక వ్యక్తిని తీసుకుందామా అని అంటే ర్యాండమ్గా తీసుకుంటే డెఫినెట్గా మనము ఫ్యూచర్ లోపల ఒక మంచి సంకేతం, మంచి ఇండికేషన్ ఇస్తాము ప్రజలకి. ఒక మంచి మా వైపు నుంచి ఒక మంచి జరుగుతున్న ఉద్దేశం వస్తుంది. అటువంటి ప్రయత్నం చేద్దామని ఒక ఆలోచన చేస్తున్నాం. సార్ తాండూరు ప్రజలకు రాబోయే ఎన్నికల దృష్టి పెట్టుకుని మీరు ఏం చెప్పాలని? తాండూరు ప్రజలకి ఆల్మోస్ట్ వాళ్ళు విజ్ఞతతోనే ఓటేస్తారు. ఎప్పుడు ఎవరిని గెలిపించాలి, ఎప్పుడు ఎవరైనా ఓటర్లు వాళ్ళు చాలా రాజకీయంలో చాలా చతురత ప్రదర్శిస్తారు. వాళ్ళకి నేను ఇచ్చే సందేశం ఒకటి ఏమంటే వాళ్ళు నిజాయితీగా అభ్యర్థులను ఎన్నుకునే ప్రయత్నం చేయండి. అట్లా చేస్తే మనం ఫ్యూచర్ జనరేషన్కు భావితరాలకు మనం ఒక మంచి సందేశం ఇచ్చినట్టు ఉంటుంది. అలాగే నెక్స్ట్ యువకుల్ని ప్రోత్సహించండి. యువకులకు ఒక పొలిటికల్గా పవర్ ఉంటే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్లో ఇప్పుడు ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళ రిటైర్మెంట్ తీసుకొని యువకులకు ప్రాధాన్యత ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అలాగే ఇప్పుడు ఇంతకుముందు జపాన్లో కానీ చైనాలో కానీ ఈ యువత ప్రాధాన్యత చాలా తగ్గుతున్నది అక్కడ రాజకీయాలు. అక్కడ మన దేశంలో ఇంకా కొద్దిగా పర్లేదు, కానీ మనం 100% మనం కూడా యువత ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ఈ నిజాయితీ పద్ధతులకు ప్రాధాన్యత ఇచ్చుకుంటూ పోతే మంచి అభ్యర్థులు ఎన్నుకొని ఒక మంచి వాతావరణం తాండూరులో క్రియేట్ చేయాలని. సార్ మీ అమూల్యమైన టైం మాకు ఇచ్చినందుకు